భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ విశాఖకు చేరుకోబోతున్నారు. విశాఖలో జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలు హోదాలో ఆమె పాల్గొంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఐఎఫ్ఆర్ 2026లో పాల్గొంటారు. సముద్ర జలాల్లో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు సమీక్షించనున్నారు. వివిధ దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక విమానాలు ఒకే వేదికపైకి చేరి తమ రక్షణ పాఠవాన్ని ప్రదర్శించనున్నాయి. ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే అధికారిక విందుతో ఐఎఫ్ఆర్ వేడుకలు మొదలవుతాయి. బుధవారం రోజు విశాఖ సముద్ర తీరంలోని యాంకరేజ్ ప్రాంతంలో భారత్తో పాటు మిత్ర దేశాలకు చెందిన సుమారు 70 యుద్ధ నౌకలు ప్రదర్శన రాష్ట్రపతి వీక్షిస్తారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనబోతున్నారు. ఈసారి ప్రదర్శనలో స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఆపరేషన్ సింధూర్ వంటి క్లిష్ట సమయాల్లో శత్రు దేశాల నౌకాదళాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ యుద్ధ నౌకను అంతర్జాతీయ ప్రతినిధులు ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. ఈసారి విశాఖ కేవలం ఐఎఫ్ఆర్కే కాకుండా మరో 2 కీలక కార్యక్రమాలకు కూడా వేదికైంది. భారత నౌకాదళం ఆధ్వర్యంలో 13వ ఎడిషనల్ మిలాన్ 2026 హిందూ మహాసముద్ర నౌకాదళ సింపోజియం సదస్సు కూడా ఇక్కడే జరుగుతున్నాయి. 135కు పైగా దేశాలు మిలాన్ విన్యాసాలకు ఆహ్వానించారు. భారత్ ఈ 3 ప్రధాన సముద్రయాన కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించడం ఇదే ప్రప్రథమం.